గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన ఫ్లైట్ క్రాష్ ఘటనపై విచారణ ముమ్మరం చేసింది కేంద్రం. ఇప్పటికే డెడ్ బాడీలను రికవరీ చేసిన రెస్క్యూ టీం DNA టెస్టులు చేసి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇక నిన్నటి నుంచి అహ్మదాబాద్ లోనే ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అహ్మదాబాద్ లో ఎయిర్పోర్టు పరిసరాల్లో ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా పడిపోయిన డెడ్ బాడీలే కనిపిస్తున్నాయి. ప్రమాదంలో ఫ్లైట్ లో భారీగా మంటలు రావడంతో డెడ్ బాడీలను గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. నిన్నటి విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 246కు చేరింది. స్థానిక సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ AI-171 డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన 38 సెకండ్లలోనే కుప్పకూలింది. ఎయిర్పోర్టుకు సమీపాన మేఘానీ నగర్ ఏరియాలోని మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ పై ఫ్లైట్ క్రాష్ అయింది. ఒక్కసారిగా దట్టమైన పొగలతో భారీ పేలుడు సంభవించింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ఘటనలో మొత్తం 246 మంది చనిపోయారు. విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒకరు బతికి బయటపడ్డారు. మిగిలిన 241 మంది మృతి చెందారు. కాలేజ్ బిల్డింగ్ క్యాంటీన్లో లంచ్ చేస్తున్న 5 మెడికోలు ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద ఫ్లైట్ యాక్సిడెంట్ అని ఏవియేషన్ అధికారులు చెప్పారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారు. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో బర్డ్స్ ఢీకొనడంతో ఫ్లైట్ ఎగరడానికి కావలసిన వేగాన్ని అందుకోలేకపోయి ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. అటు ప్రమాదానికి ముందు పైలట్లు మేడే కాల్ చేసి ఏటీసీ సమాచారం అందించారని, తర్వాత సెకండ్ల వ్యవధిలోనే ఫ్లైట్ చెట్టును ఢీకొని బిల్డింగ్ పై కుప్పకూలిందన్నారు. మృతుల్లో 229 మంది ప్రయాణికులున్నారు. వీరిలో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్ జాతీయులు, ఒకరు కెనడా సిటిజన్ గా గుర్తించారు. మృతుల్లో 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ సిబ్బంది, 5 మెడికల్ కాలేజీ విద్యార్థులున్నారు. ఫ్లైట్ క్రాష్ అయిన వెంటనే అహ్మదాబాద్ లోని ఫైర్ సేఫ్టీ సిబ్బంది, 2 BSF, 6 NDRF ప్రత్యేక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. హాస్టల్ బిల్డింగ్ పై ఫ్లైట్ కూరడంతో తొలుత సహాయక చర్యల్లో కొంత ఇబ్బంది ఏర్పడింది. ఇక పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. గాయపడిన మెడికోలను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందించారు. తర్వాత ఎయిర్పోర్టులో విధులు నిర్వహిస్తున్న CISF, మరికొన్ని NDRF టీంలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఫ్లైట్ కూలిన వెంటనే డెడ్ బాడీలు గుర్తుపట్టలేనంతగా పూర్తిగా కాలిపోయాయి. డెడ్ బాడీలను అంబులెన్స్ లో స్థానిక ఆసుపత్రికి తరలించారు.